హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకైతే ఈరోజు నేను గార్లిక్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ వే. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మొత్తం అంటే సేమ్ నేను కొంచెం స్ట్రీట్ ఫుడ్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ అలాగా ట్రై చేశాననమాట. ఇది నా ఓన్ రెసిపీ, ఓన్గా ట్రై చేసుకున్నాను. అండ్ మీకు ఆల్రెడీ నేను కర్ణాటక చికెన్ దమ్ బిర్యానీ అనేది పెట్టాను కదా. సో అప్పుడే కొన్ని మసాలాలు ఎలా చేసుకోవాలో చూపించాను. అండ్ ఈ రెసిపీ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తానని చెప్పాను కాబట్టి మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా కడుక్కొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కొంచెం పెద్ద స్పూన్ అండి కారం అండ్ అలాగే కొంచెం పసుపు దీంట్లోనే వేసుకోవాలి. మనం ఉప్పు కారం మాత్రం మీరు రుచికి తగినంత వేసుకోండి. అండ్ దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ చిల్లీ చికెన్ మసాలా దొరికితే అది. అండ్ అలాగే కార్న్ ఫ్లోర్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇది వచ్చేసి 1 kg చికెన్. కొన్ని పీసెస్ దమ్ బిర్యానీకి అండ్ కొన్ని పీసెస్ ఈ గార్లిక్ చికెన్ కోసం నేను పెట్టుకున్నాను. అండ్ దీంట్లోనే గరం మసాలా అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్, చికెన్ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అయితే ఆల్రెడీ నేను మీకు కర్ణాటక చికెన్ దమ్ బిర్యానీలో చూపించాను. సో అందుకే ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. అండ్ మీరు ఆ రెసిపీ ఇంకా చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి, మన ఛానల్లోనే ఉంది. సో ఈ విధంగా మనం చికెన్ పీసెస్ని మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఇవి వచ్చేసి అట్లీస్ట్ ఒక 80 నుంచి 85, 90% దాకానైనా మినిమం కుక్ అవ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పైన మంచిగా చేసుకోండి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద పీసెస్ అండి ఇవి. ఎందుకు అంటే మనం బిర్యానీలోకి యూస్ చేస్తాం కాబట్టి పీసెస్ వచ్చేసి ఆ విధంగా అయిపోతాయి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అండ్ అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ మనం ఇది గార్లిక్ చికెన్ అనుకున్నాం కాబట్టి వెల్లుల్లి కంపల్సరీ. వెల్లుల్లి వచ్చేసి ఒక 8 to 9 తీసుకున్నాను. అండ్ దీంట్లోనే కరివేపాకు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ వేసేసి చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మంచిగా వేసుకొని దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అండ్ సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ అలాగే మన టొమాటో సాస్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మంచిగా పీసెస్కి పట్టుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా నేను వాటర్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. అండ్ మనం ఏవైతే పీసెస్ ఫ్రై చేసుకున్నామో కొంచెం బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా అండి, ఆ పీసెస్ ముక్కలు మాత్రమే నేను తీసుకున్నాను మోస్ట్లీ. సో అవైతేనే మనం నార్మల్గా తినడానికి బాగుంటుంది స్టార్టర్గా. సో మిగతావన్నీ నేను బిర్యానీకి యూస్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనం పీసెస్ని వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. అయితే ఈ పీసెస్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా, మళ్ళీ ఇంత ఉడకబెట్టడం ఎందుకు అనుకుంటారేమో. బట్ మోస్ట్లీ చెస్ట్ పీసెస్ ఇవి అండ్ బోన్లెస్ చికెన్ ఏమవుతుందంటే మంచిగా ఉడికితేనే మనకి స్టార్టర్ అనేది ఈజీగా తినాలనిపిస్తుంది. సో అక్కడ మీకు క్రిస్పీ ఉంటాయి కాబట్టి ఇది మనకు కొంచెం మెత్తగా అవ్వడానికి ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి ఈ మసాలా కూడా మంచిగా పట్టుకుంటుందండి. ఆ గార్లిక్ ఫ్లేవర్ అయినా అన్నీ పట్టుకోవడానికి ఈ విధంగా మూత పెట్టుకొని మనం ఈ చికెన్ అయితే ఈ విధంగా మంచిగా ఉడికించాలన్నమాట. అప్పుడు అందులో ఉన్న టొమాటో సాస్ అండ్ కరివేపాకు ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్ అవన్నీ కూడా మంచిగా పట్టుకుంటాయి ముక్కకి. అండ్ కర్డ్ కూడా వేసాం కాబట్టి ఆ థిక్నెస్ అనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం చికెన్ అనేది దగ్గర పడాలి. సో లాస్ట్లో మనం కొన్ని కాజు కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా మూత పెట్టుకొని జస్ట్ మనకి కొంచెం వాటర్ ఉన్నప్పుడే, అంటే ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉంచుకొని, సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి.
సో రెస్టారెంట్స్లో కూడా పెద్దగా ఏమి చేయరు, ఇలాగే చేసుకుంటారు. కాకపోతే చేసే విధానం బట్టి మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర వేసుకొని మంచిగా సర్వ్ చేసుకోండి. పిల్లలు కూడా సరిగ్గా చికెన్ కర్రీ తినలేదు అంటే, ప్రోటీన్స్ వాళ్ళకి అందాలంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది వాళ్ళకి కూడా. అండ్ మీకు కూడా చికెన్ అనేది బోర్ కొట్టదు. అండ్ మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.